ప్రాచీన కాలంలో రాజులు తమ కోట చుట్టూ ప్రహరీ గోడలు లేక కోట గోడలు బలంగా, దృఢంగా మరియు చాలా ఎత్తుగా నిర్మించేవారు. ఆ కోట గోడల చుట్టూ కందకాలు త్రవ్వించి కందకాల నిండా నీటిని మరియు మొసలను వదిలి తమ కోటకు రక్షణ కల్పించేవారు. ఆ తరువాతి కాలంలో ఇనుప కంచెలు, ముళ్ళ కంచెలు వేసి రక్షణ కల్పించారు. ఇవన్నీ కేవలం శత్రువు నుండి రక్షణ కోసమే. దీనినే ప్రజెంట్ మనం ఫెన్సింగ్ అంటున్నాం. శత్రువుల కోసమే ఫెన్సింగ్ పూర్వకాలంలో వాడేవారు. ఆ తర్వాత జంతువులను మరియు దొంగల బారి నుండి కాపాడుకోవడానికి కూడా ఫెన్సింగ్ తయారవుతూ వచ్చింది. ఎలక్ట్రిక్ ఫెన్సింగ్, ఆ తర్వాత సోలార్ ఫెన్సింగ్ కూడా డెవలప్ అయింది. సో వితౌట్ ఎనీ డిలే వీడియో స్టార్ట్ చేద్దాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. జంతువులు, మనుషులు పొలంలోకి రాకుండా అడ్డుకట్ట వేసేదే కంచె. దీన్ని ఫెన్సింగ్ అంటారు. ప్రజెంట్ సోలార్ ఫెన్సింగ్ ఎక్కువగా హౌసెస్కు, ఇండస్ట్రీస్కు మరియు వ్యవసాయ పొలాలకు వాడుతున్నారు. ఈ సోలార్ ఫెన్సింగ్ ఏ విధంగా పనిచేస్తుంది? ఎప్పుడైతే ఆబ్జెక్ట్ ఆర్ యానిమల్ ఆర్ ఎనీ ఫెన్సింగ్ టచ్ చేసినప్పుడు ఎలక్ట్రిక్ సర్క్యూట్ క్లోజ్ అయ్యేది గ్రౌండ్ అవుతుంది. అలా గ్రౌండ్ అయినప్పుడు చిన్న ఎలక్ట్రిక్ షాక్ కొడుతుంది. సోలార్ ఫెన్సింగ్ ప్రజెంట్ ట్రెండ్లో వ్యవసాయ పొలాలను హై సెక్యూరిటీ అప్లికేషన్స్లో వాడుతున్నారు. ఈ ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ను 1937లో న్యూజిలాండ్ ఇన్వెంటర్ విలియం బిల్ గ్లంగర్ కనుగొన్నాడు. అతడు కనుగొనడం వెనక ఉద్దేశం చూస్తే మీరే షాక్ అవుతారు. అతనికి ఒక గుర్రం ఉండేది. ప్రతిసారి కారును రబ్ చేస్తూ ఉండేది. చాలా జంతువులకు ఈ అలవాటు ఉంటుంది. ఏదైనా ఒక వెహికల్ కనిపిస్తే దాన్ని రబ్ చేయాలని ప్రతి ఒక్క జంతువు అనుకుంటూ ఉంటుంది. అలాగే తనకున్న గుర్రం ప్రతిసారి రబ్ చేసి కారును డ్యామేజ్ చేసేది. ఆ విధంగా కారుకు డ్యామేజ్ కాకుండా అతను ఒక మెకానిజం క్రియేట్ చేశాడు. ఎలక్ట్రిక్ షాక్ మైల్డ్గా గుర్రానికి షాక్ కొడితే అది పక్కకు పారిపోవడం గమనించాడు. ఈ విధంగా అతను ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ కారుకు అప్లై చేశాడు. ఆ తర్వాత అతను రైతులకు తయారు చేసి ఇవ్వడం మొదలుపెట్టాడు. అయితే అప్పుడు బ్యాటరీతో ఫెన్సింగ్ తయారు చేశాడు. ఇప్పుడు సోలార్ ప్లస్ బ్యాటరీ రెండూ వాడుతున్నారు. ఎప్పుడైతే ఆబ్జెక్ట్ ఆర్ యానిమల్ ఫెన్సింగ్ టచ్ చేసినప్పుడు ఎలక్ట్రిక్ సర్క్యూట్ క్లోజ్ అయ్యి గ్రౌండ్ అవుతుంది. అలా గ్రౌండ్ అయినప్పుడు చిన్న ఎలక్ట్రిక్ షాక్ కొడుతుంది. అది పెద్దగా మనుషులకు కానీ జంతువులకు కానీ డ్యామేజ్ అవ్వదు, కానీ పెయిన్ఫుల్ షాక్ ఉంటుంది. సోలార్ ఫెన్సింగ్ షాక్ ఇవ్వడానికి ఏ విధంగా పనిచేస్తుందో ఈ వీడియోలో చూడొచ్చు. సోలార్ నుండి డీసీ పవర్ బ్యాటరీలో స్టోర్ చేశాక ఫెన్సింగ్ ఛార్జర్లో ఈ ఎలక్ట్రిసిటీని హై వోల్టేజ్ ఛార్జర్గా కన్వర్ట్ చేస్తారు. ఈ హై వోల్టేజ్ ఛార్జ్ను వైర్ కనెక్షన్ ద్వారా ఫెన్సింగ్ లైన్స్కు పంపించడం జరుగుతుంది. రెండు ఎక్స్టర్నల్ టెర్మినల్స్ ద్వారా ఎలక్ట్రిక్ సర్క్యూట్ సపరేషన్ చేస్తారు. మొదట రెడ్ వైర్ ద్వారా ఫెన్సింగ్లోకి ఛార్జ్ పంపిస్తారు. గ్రౌండ్ వైర్ ద్వారా మరియు క్లోజ్ అవుతుంది. ఈ గ్రౌండ్ వైర్ను యానిమల్ టచ్ చేయగానే యానిమల్ ఎలక్ట్రిక్ షాక్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. స్మాలర్ గ్రౌండింగ్ సెటప్ ద్వారా తక్కువ కరెంటు పంపడం వలన పెయిన్ఫుల్ షాక్ వస్తుంది, కానీ యానిమల్ చనిపోవడం జరగదు. మెయిన్గా ఫెన్స్ ఛార్జ్ టెర్మినల్ రెడ్ కలర్లో ఉన్న లైన్ గ్రౌండ్ టచ్ అవ్వగానే షార్టెస్ట్ పాత్ ద్వారా సర్క్యూట్ క్లోజ్ అవుతుంది. సక్సెస్ఫుల్గా పాత్ క్రియేట్ అవ్వడం సోలార్ ఫెన్సింగ్లో ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఎప్పుడైతే లైవ్ వైర్ను హార్స్ టచ్ చేసిందో గ్రౌండ్ ద్వారా హార్స్కు షాక్ వైబ్రేషన్ వస్తుంది. అంటే పక్షి ఒక వైరు మీద కూర్చున్నప్పుడు దానికి షాక్ ఎందుకు కొట్టదంటే పక్షికి ఓన్లీ ఒక వైరే ఉంటుంది కాబట్టి, మరియు గ్రౌండ్ టచ్ కాదు కాబట్టి షాక్ కొట్టదు. ఒకవేళ అదే పక్షి గ్రౌండ్ను టచ్ చేస్తే ఖచ్చితంగా షాక్ వస్తుంది. అంటే పక్షి ఫెన్సింగ్ వైర్పై కూర్చున్నప్పుడు షాక్ ఎందుకు రాదంటే పక్షి గ్రౌండ్ వైర్ కనెక్ట్ కాలేదు కాబట్టి షాక్ కొట్టే ఛాన్స్ ఉండదు. ఈ ఛార్జ్ లేక కరెంటు ఈజీగా రన్ అవ్వడానికి ఫెన్సింగ్ సిస్టమ్ ప్లాస్టిక్ ఇన్సులేటర్స్ లేదా సిరామిక్ ఇన్సులేటర్స్ వాడతారు. అందువలన ఎప్పుడైనా యానిమల్ కానీ మనిషి కానీ ఫెన్స్ వైర్ టచ్ చేయగానే ఇన్స్టెంట్గా షాక్ వస్తుంది. ఎలా అంటే కరెంటు బాడీ గుండా ప్రవహించి క్లోజ్ అవుతుంది కాబట్టి. బేసిక్ ప్రిన్సిపల్ అయిన ఎలక్ట్రిక్ కరెంట్ను క్లోజ్డ్ పాత్ ద్వారా పంపడం వలన సోలార్ ఫెన్సింగ్ పనిచేస్తుంది. ఈ సోలార్ ఫెన్సింగ్లో చాలా రకాలు ఉన్నాయి. కొన్ని ఫెన్సింగ్లలో గ్రౌండ్ రాడ్స్ ఫిక్స్ చేసి ఉంటారు భూమి లోపల, వాటి ద్వారా సర్క్యూట్ క్లోజ్ అవుతుంది. ఈ సోలార్ ఫెన్సింగ్
ద్వారా చాలా అడ్వాంటేజ్లు ఉన్నాయి. ఈజీ మరియు ఫాస్ట్గా ఇన్స్టాల్ చేయొచ్చు. తక్కువ ఖర్చు కూడుకున్నది. బార్బుడ్ వైర్ ఆర్ పీవీసీ ఆర్ వుడెన్ ఫెన్సింగ్తో పోలిస్తే తక్కువ ఖర్చుతో కూడుకున్నది. యానిమల్స్ను ఈజీగా కంట్రోల్ చేయొచ్చు. కరెంటును అడ్జస్ట్ కూడా చేయొచ్చు. ఎక్కువ రోజులు మన్నిక వస్తుంది. ముఖ్యంగా బ్యాటరీస్ ఆర్ పవర్ మన సప్లై చేయనక్కర్లేదు, ఎందుకంటే సోలార్ ద్వారా పవర్ కంటిన్యూగా ఉంటుంది కాబట్టి. అంటే రూరల్ ఏరియాలో ఎక్కువ వాడచ్చు. సోలార్ ఫెన్సింగ్ ఏ విధంగా పనిచేస్తుందో మీకు అర్థమైంది అనుకుంటాను. మరిన్ని ఎలక్ట్రికల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోను ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.